వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోర్టులో భారీ ఊరట లభించిందనే చెప్పుకోవాలి. ఆయన 15 రోజుల క్రితం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తన కుమార్తె పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం కోసం యూకే వెళ్ళటానికి అనుమతి కావాలి అంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సిబిఐ అభ్యంతరం తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేసింది. జగన్కు విదేశాలకు వెళ్ళటానికి అనుమతి ఇవ్వద్దు అంటూ సిబిఐ తన తరపున వాదనలు వినిపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈరోజు విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయస్థానం జగన్కు విదేశాలకు వెళ్ళటానికి అనుమతి ఇస్తూ తీర్పు వెలువరించడం జరిగింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి సెప్టెంబర్ 25వ తేదీ వరకు జగన్ యూకే పర్యటనకు వెళ్ళటానికి అనుమతిస్తూ కోర్టు తీర్పునివ్వడం జరిగింది. అయితే కొన్ని షరతులు విధించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్తారు, ఎప్పుడు రిటర్న్ వస్తారు, అలాగే అక్కడ ఆయన షెడ్యూల్ ఏంటి, ప్రోగ్రామ్స్ ఏంటి, అలాగే ఆయన యూకే ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడా కోర్టులో అందజేయాలని, అదేవిధంగా సిబిఐ అధికారులకు కూడా అందజేయాలని చెప్పి షరతులు విధించడం జరిగింది. అలాగే జగన్ పాస్పోర్ట్ని 5 ఏళ్లకు రెన్యువల్ చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి విదేశాలకు వెళ్ళటానికి మార్గం సుగమమైంది. ఆయన సెప్టెంబర్ 3వ తేదీన లండన్ బయలుదేరుతున్నారు. ఇక మరొక పక్క రాజ్యసభ సభ్యుడు ఎంపీ విజయసాయిరెడ్డి కూడా విదేశాలకు వెళ్ళటానికి ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆయన పిటిషన్ ఈ నెల 30వ తేదీన విచారణకు రానున్నటువంటి నేపథ్యంలో మరి ఆయనకు కూడా కోర్టు అనుమతిస్తుందా లేదా అనేది అయితే చూడాలి.